వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో మరొకసారి ఐటీ దాడులు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు. బిగ్ బ్రేకింగ్, పవన్ బయటకు రావాల్సిందే, జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట అఘోరీ రచ్చ. రాజకీయాలకు ఇక గుడ్ బై, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన. రెచ్చిపోతున్నారు నకిలీగాళ్లు, ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లాభాలపై ఆశ. ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడు, పూనం కౌర్ సంచలన ట్వీట్. హైదరాబాద్లో మరొకసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ మేనేజర్లు కల్పనా రాజేంద్ర, లక్ష్మణ్ ఇళ్లతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారా హిల్స్ లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల స్వస్తిక్ గ్రూప్ షాద్ నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల విలువైన భూమిని విక్రయించింది. అయితే భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన లెక్కలు బ్యాలెన్స్ షీట్లో చూపలేదని ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అఘోరీ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ రచ్చరచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఏపీలోని మంగళగిరిలో హల్చల్ చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైన అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా వారిపైన దాడికి యత్నించింది. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇకపై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యం అన్నారు. ఈరోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమీక్షంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్కు చెందిన కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో రాజాసింగ్కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ ఫుడ్పై ప్రజలు విపరీతంగా ఆధారపడుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. ఇన్స్టెంట్ పిండిల నుంచి ప్రతిదీ చిటికలో అయిపోవాలి అని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు వాడుతుంది మంచిదా లేదా అన్న విషయం పట్టించుకోవడం లేదు. మరి ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు బయట కొంటాం. దాన్ని తయారు చేయడం సమయంతో కూడిన పని కావడంతో బయట కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న విషయాలని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు నకిలీగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఏకంగా 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకున్నారు. తమిళనాట ధనుష్ నయనతార వివాదం కొనసాగుతున్న వేళ నటి పూనం కౌర్ మరో షాకింగ్ ట్వీట్ పెట్టింది. అందులో తనతో పాటు ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాలో నటించిన హీరోయిన్ను ఓ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ పేర్కొంది. ఆ హీరోయిన్ కొన్ని సినిమాలు మాత్రమే చేసి అకస్మాత్తుగా ఇండస్ట్రీని విడిచిపెట్టింది. ఆ హీరోయిన్ ఇటీవల ఓ డొమెస్టిక్ ఫ్లైట్లో కనిపించి నాకు షాకింగ్ విషయాలు చెప్పింది. తాను ఇండియాకు వచ్చినట్లు ఎవరికి చెప్పొద్దని ఆ హీరోయిన్ నన్ను కోరింది. ఓ హీరో తనను వేధిస్తున్నాడని, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడని చెప్పింది. ఇది కట్టుకథ కాదు అంటూ తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. దీనితో ఆ హీరోయిన్, హీరో ఎవరన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి దీనిపై పూనం కౌర్ ముందు ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. చూసారుగా వివాళ బుడన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki